ఫ్రెండ్స్ ఇది వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో వివో నుంచి వస్తున్న ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇండియాకి గ్లోబల్ గా లాంచ్ చేసిన ఇండియాలో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అండ్ దీనిలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి అండ్ చాలా ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి ఫోల్డబుల్ ఫోన్స్ కి సంబంధించి వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఈ ఫోన్ జూన్ 6వ తారీఖు లాంచ్ అవుతుంది దీని ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ మనకి అప్పుడే తెలుస్తాయి ఫస్ట్ మనం దీని బాక్స్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో అండ్ ఇక్కడ మనం చూస్తే జైస్ పార్ట్నర్షిప్ కూడా కనిపిస్తుంది కెమెరాలో ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం తర్వాత దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫస్ట్ దీని బాక్స్ చూస్తే మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది బాక్స్ లోపల ఏమున్నాయో చూడాలి బ్యాక్ సైడ్ ప్రైస్ అయితే కొట్టేసింది ఇది రివ్యూ యూనిట్ కాబట్టి ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ ఇది కలర్ బాక్స్ అయితే చూడడానికి పెద్దగానే ఉంది అది లోపల కంటెంట్స్ అన్నీ ఉండొచ్చు ఇక్కడ సీల్ అయితే ఉంది ఓపెన్ చేద్దాం చూద్దాం లోపల ఏమన్నా కేసులు ఇలాంటివి స్పెషల్గా వస్తాయేమో స్పెషల్ ఫోన్ కాబట్టి అండ్ ఫస్ట్ అయితే మొబైల్ ఫోనే ఉంది ఇది ఫోన్ వివో చాలా లైట్ ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ చేతిలో పట్టుకోగానే చాలా లైట్ అయితే ఉంది ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో నెక్స్ట్ మనం మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో దీనిలో సిమ్ ఇజెక్టర్ పిన్ డాక్యుమెంట్స్ అండ్ ఇది కార్డ్ అయితే ఉంది ఇది ఎక్స్ కేర్ స్పెషల్ కేర్ ఉంటుంది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి మీకు సర్వీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి ప్రీమియం సర్వీస్ అయితే ఉంటుంది సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బాక్స్ కూడా ఉంది ఇది కొద్దిగా హెవీ ఉంది చూద్దాం దీనిలో ఏమేమి ఉన్నాయో దీనిలో ఛార్జర్ అయితే ఫస్ట్ కనిపిస్తుంది ఇది ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంది ఇది వచ్చేసరికి 120 వాట్ ఫ్లాష్ ఛార్జర్ దాంతోపాటు కేబుల్ అయితే ఉంది అంతే ఇంకా బాక్స్లో కేస్ అయితే ఏమీ లేదు తీద్దాం బయటకు ఒకసారి ఏమైనా ఉన్నాయో లోపల ఇంకా ఏమీ లేవు జస్ట్ మనకి ఛార్జర్ కేబుల్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఫోనే ఇచ్చారు అంతే ఫోన్కి స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది లోపల అండ్ బయట ఈ ఫోన్ గురించి మిగతా విషయాలు మాట్లాడే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు దీనిలో డిస్ప్లే వచ్చేసరికి అవుటర్ డిస్ప్లే 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే లోపల వచ్చేసరికి 8.03 ఇంచ్ 2K ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది 16GB ర్యామ్ 512GB ఒకటే వేరియంట్లో వస్తుంది బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఒకటి మెయిన్ కెమెరా ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి టెలిఫోటో లెన్స్ ఉంటుంది 64 మెగాపిక్సెల్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ ఫోన్ ఓపెన్ చేస్తే ఇంకో కెమెరా ఉంటుంది లోపల 32 మెగాపిక్సెల్ కెమెరా 5700 mAh బ్యాటరీ 100 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి ఇదే ఫస్ట్ ఫోన్ మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తున్న ఫోల్డబుల్ ఫోన్ అంతేకాదు దీనిలో మీకు చాలా ఉంటాయి మీకు నార్మల్ ఇప్పుడు ఇంతవరకు వచ్చిన ఫోల్డబుల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది మీకు లైటెస్ట్ అండ్ స్లిమ్మెస్ట్ ఫోన్ అండ్ దాంతోపాటు బిగ్గెస్ట్ డిస్ప్లే ఉన్న ఫోన్ బ్రైటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ బిగ్గెస్ట్ బ్యాటరీ ఉన్న ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఉంటుంది ఇవన్నీ మీకు దీనిలో ఫస్ట్ అని చెప్పొచ్చు అండ్ మిగతా ఫోల్డబుల్తో కంపేర్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు ఇక మనం దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ ఈ ఫోన్ బాక్స్ నుంచి బయట దిగాలని ఇంప్రెస్ చేసింది దీని వెయిట్ అసలు చాలా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంది 236 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది ఈ ఫోన్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది నార్మల్ ఫోన్ మీరు పట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉందో సేమ్ అలాగే ఉంది పెద్దగా మనకి ఓవర్ వెయిట్ ఇట్లాంటి ఫీలింగ్ అయితే ఏం లేదు దానికి మెయిన్ వీళ్ళు హింజ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు సో అక్కడి నుంచి వీళ్ళకి వెయిట్ అయితే చాలా వరకు రెడ్యూస్ అయింది తర్వాత మాట్లాడతాం మెటీరియల్ గురించి అండ్ ఇంకా ఫోన్ ఇంకొకటి డిజైన్ పరంగా ఫ్రంట్ డిస్ప్లే కొద్దిగా సైడ్ కరువులా కనిపిస్తుంది సో ఇది కూడా కొద్దిగా బాగుంది చేతిలో పట్టుకున్నప్పుడు మనకి ఇటు సైడ్ షార్ప్ లేకుండా కర్వ్ ఎడ్జ్ లాగా కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు అండ్ కెమెరా డిజైన్ కూడా బ్యాక్ సైడ్ బిగ్ ఐ డిజైన్ అంటే మీకు లగ్జరీ వాచెస్ని ఇన్స్పైర్ చేసినట్లయితే అనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు రింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంకా దీని బిల్డ్ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ కూడా దీనిలో మీకు సాలిడ్ ఉంది బిల్డ్ క్వాలిటీ మీకు ఏదైతే ఫ్రేమ్ మీకు అనిపిస్తుందో ఈ బాడీ మీకు అల్యూమినియంతో తయారు చేశారు ఫ్రంట్ వీళ్ళు ఆర్మర్ గ్లాస్ యూజ్ చేస్తారు దీనిలో మైక్రో క్రిస్టల్స్ ఉంటే దీనివల్ల మీకు 11% రెసిస్టెన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది లోపల వచ్చేసరికి ఇది మీకు అల్ట్రా థిన్ గ్లాస్ సూపర్ టెన్సైల్ అల్ట్రా థిన్ గ్లాస్ తో వస్తుంది దాంతోపాటు దీనిలో మీకు ఇంపాక్ట్ రెసిస్టెంట్ ఫిలిం కూడా యూజ్ చేశారు ఈ గ్రీస్ కూడా మీకు చాలా తక్కువగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది మీకు ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది దీనిలో ఫైబర్స్ కూడా యూజ్ చేస్తారు గ్లాస్ ఫైబర్ అండ్ యూపీ ఫైబర్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ హింజ్ గురించి మాట్లాడాలి హింజ్ ఇది వచ్చేసరికి వీళ్ళు కార్బన్ ఫైబర్ కీల్ యూజ్ చేశారు నార్మల్ హింజ్ తో కంపేర్ చేస్తే లైక్ స్టీల్ బ్రాకెట్స్ వీటితో కంపేర్ చేస్తే మీకు 65% లైట్ వెయిట్ అయితే ఉంటుంది హింజ్ వెయిట్ మీకు 14.98 గ్రామ్స్ ఉంటుంది చాలా లైట్ అయితే అనిపిస్తుంది అండ్ చాలా స్ట్రాంగ్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇది మీకు వీళ్ళు చెప్తుంది రోజుకి మీరు ఒక 100 సార్లు దీన్ని ఓపెన్ ఫోల్డ్ చేస్తే 12 years వరకు ఇది మీరు యూజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అని చెప్తున్నారు అండ్ ఈ హింజ్ స్ట్రాంగ్ చెప్పడానికి పేపర్ కూడా పెట్టచ్చు మనం ఇట్లా పేపర్ కూడా పెట్టినా కానీ ఫోన్ ఇలా స్టిక్ అయిపోతుంది ఎక్కడ మనకి గ్యాప్ అయితే ఉండదు మీకు 0 గ్యాప్ అయితే ఉంటుంది అండ్ దీంతో పాటు దీనిలో మీకు IP Excite వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది అంటే కంప్లీట్ డీప్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది ఇది
1.5 మీటర్ వరకు 30 మినిట్స్ వాటర్లో సర్వే అవ్వగలదు. అండ్ దీనిలో X8 అంటే మీకు అర్థమై ఉంటుంది. X అంటే డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉండదు. ఏ ఫోల్డబుల్ ఫోన్కి డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉండదు. వాటర్ రెసిస్టెన్స్ అయితే ఈ ఫోన్కి ఉంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కూడా దీనిలో హైలైట్ అని చెప్పొచ్చు. డిస్ప్లే దీనిలో మీకు అవుటర్ స్క్రీన్ కూడా చాలా బాగుంది. ఇది మీకు LTPO 80 ప్యానల్, ఫ్రంట్ కూడా ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండ్ లోపల కూడా మీకు LTPO 80 ప్యానల్ 2K ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. డిస్ప్లే కూడా చాలా బ్రైట్ ఉంది. వీళ్ళు బ్రైటెస్ట్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అవుటర్ స్క్రీన్కి లోపల 2 స్క్రీన్స్కి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇది హైయెస్ట్ అనమాట ఫోల్డబుల్ ఫోన్స్లో. అండ్ ఇది మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు డిస్ప్లే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఈవెన్ అవుటర్ స్క్రీన్ కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ లోపల స్క్రీన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ ఏదైతే ఇది ఉందో ఫింగర్ ప్రింట్ ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ ఉంది. అండ్ లోపల ఒకవేళ మీరు లోపల ఇలా ఓపెన్ చేసినా కానీ ఇక్కడ కూడా మీకు ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సో ఇది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మనకు ప్రజెంట్ అయితే ఫోల్డబుల్ ఫోన్స్ అయితే లేవు. ఇది ఒక ఫోన్ ఫస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రావడం. సో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే మనం ఈ ఫోల్డబుల్ ఫోన్లో అయితే చూడొచ్చు లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇంతవరకు వచ్చిన ఫోన్స్తో కంపేర్ చేస్తే. సో వీళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు తెచ్చినప్పుడు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వీళ్ళు తీసుకొని వచ్చారు. పాపప్ కెమెరా వీళ్ళు తీసుకొని వచ్చారు. ఫస్ట్ నేను చేసినప్పుడు నెక్స్ అనుకుంటా. సో ఎక్కువ వీళ్ళు ఇన్నోవేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తూ ఉంటారు. సో లోపల కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది బాగా నచ్చింది. డిస్ప్లేలో మీకు అన్నీ ఉంటాయి. HDR10, డాల్బీ విజన్, L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ పర్ నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే పరంగా మాత్రం ఏమీ మైనస్ లేవు, అన్నీ మీకు బాగున్నాయి డిస్ప్లేలో. సౌండ్ విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అయితే మిస్ అవుతుంది. దీని ప్లస్లో సూపర్ ఆడియో ఉంటుంది వీళ్ళది. సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. ఆడియో క్వాలిటీ మీకు చాలా లౌడ్ అయితే ఉంది స్టీరియో స్పీకర్స్ నుంచి వచ్చేది. అండ్ దీనిలో మీకు 3 హెడ్ ఫోన్ జాక్ ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఇంకా మన మైండ్లో తీసేయాలి దాన్ని. ఇంకా దీని సిమ్ స్లాట్ విషయానికి వచ్చినా కానీ ఇది మీకు డ్యూయల్ సిమ్తో వస్తుంది. మైక్రో SD సపోర్ట్ అయితే ఉండదు. ర్యామ్ అండ్ స్టోరేజ్ మీకు డైరెక్ట్ మీకు 16GB ర్యామ్ 512GB వచ్చేస్తుంది. అది కూడా LPDDR5X ర్యామ్ UFS 4.0తో వస్తుంది. సో మీకు స్టోరేజ్ పెద్దగా ఇష్యూ అవుతుంది, 512GBతో వస్తుంది కాబట్టి. ఒకవేళ మీరు ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే స్టోరేజ్ని USB OTG సపోర్ట్ అయితే ఉంది. ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే ఇంకా 16GBని ర్యామ్ లాగా యూస్ చేయొచ్చు. అనవసరం 16GB మీకు ఏదైతే మీకు డిఫాల్ట్ వస్తుందో ఎనఫ్. మీకు 16GB చాలా ఎక్కువ మొబైల్ ఫోన్కి. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ విషయంలో మనం పేరు పెట్టాం కూడా, ఎందుకంటే మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీంతో పాటు వీళ్ళకి Vivo V3 చిప్ ఉంటుంది, సపరేట్గా చిప్ ఉంటుంది. సో అది మీకు కొన్ని ఫంక్షన్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఎక్కువ ఫోన్ని హీట్ అవనివ్వదు. నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేసి మీకు తక్కువ హీట్ అయితే అవుతుంది. అండ్ ముఖ్యంగా 4Kలో మీకు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా V3 చిప్ అయితే హెల్ప్ అవుతుంది. మీకు కెమెరా డిపార్ట్మెంట్ తర్వాత నేను మాట్లాడతాను. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం 8 Gen 3 ప్రాసెసర్ కాబట్టి మీకు అన్ని గ్రాఫిక్స్లో ఏదైనా మీకు హ్యాండిల్ చేయగలదు. ఏ గేమ్ అయినా కానీ BGMI 90 FPS కూడా హ్యాండిల్ చేయగలదు. HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD ఏ గ్రాఫిక్స్ అనేది హ్యాండిల్ చేయగలదు. సింపుల్గా హ్యాండిల్ చేస్తే 8 Gen 3 ప్రాసెసర్. అయితే ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి గేమ్ ఆడేటప్పుడు కొద్దిగా మీరు లోపల స్క్రీన్ అసలు యూజ్ చేయొద్దు. నా సజెషన్స్ లోపల స్క్రీన్ యూజ్ చేయొద్దు, చాలా సెన్సిటివ్ ఉంటుంది ఇది. ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే అప్పుడప్పుడు యూజ్ చేయండి, కానీ గేమింగ్కి లోపల స్క్రీన్ ఎక్కువ బయట స్క్రీన్ యూజ్ చేయండి. ఇది కూడా మీకు బాగానే ఉంది. డిస్ప్లే సైజ్ 6.53 ఇంచ్ డిస్ప్లే. సో ఇక్కడ కూడా మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. ఇది ఎక్కువ ఫోన్ తీసుకునేది గేమింగ్ కోసం కాదు, వీళ్ళు ఎక్కువ తీసుకునే ప్రొడక్టివిటీ కోసం. ఒకేసారి 2-3 యాప్స్ యూజ్ చేయడం, ఎక్కువ ప్రొడక్టివిటీ కోసమే ఫోల్డబుల్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. పర్ఫార్మెన్స్ విషయంలో మన పేరు పెట్టడానికి లేదు 8 Gen 3 కాబట్టి. అండ్ ఇక కెమెరా విషయానికి వస్తే మాత్రం దీనిలో బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్, 50 మెయిన్, 50 వైడ్ అండ్ 64 టెలిఫోటో. ఫ్రంట్ 32, లోపల స్క్రీన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు 32. ఈ 32 మెగాపిక్సెల్ కెమెరా మీరు వీడియో కాల్స్ మాట్లాడడానికి అట్లాంటి వాటికి యూజ్ చేయొచ్చు, కానీ మీరు సెల్ఫీలు తీసుకోవడానికి అయితే ఇది యూజ్ చేయకండి, అంత లేదు. ఇది ఫ్రంట్ అయితే మీకు అవుటర్లో ఉందో ఇది మీరు మామూలు ఫొటోస్ తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకోవడానికి యూజ్ చేయొచ్చు. లేదు ఫోల్డబుల్ ఫోన్లో ఇంకొక కిక్ ఏంటంటే బ్యాక్ కెమెరాస్ని ఫ్రంట్ కెమెరాలు యూజ్ చేసి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. మీకు ఫ్రంట్ ఏదైనా ఉన్నాయి 1 కెమెరాస్, కానీ బ్యాక్ని ఫ్రంట్ లాగా యూజ్ చేయొచ్చు. ఎక్స్ట్రా యూజ్ చేసి మీరు జస్ట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇది కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం కెమెరాలో కొన్ని ఫీచర్స్ మీరు X100 సిరీస్లో ఉన్నాయి కదా ప్రోలో, దానిలో ఫీచర్స్ కొన్ని చాలా వరకు దీనిలో తీసుకొని వచ్చారు. ఫీచర్స్ వచ్చేసరికి మీకు టెలిఫోటో సన్ షాట్, ఇది మీకు గుర్తుండే ఉంటుంది, చాలా బాగుంటుంది ఫీచర్. సన్ సెట్ అవుతున్నప్పుడు మీరు ఫోటో తీస్తే ఇలాంటి ఫొటోస్ అయితే మీకు వస్తాయి, చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే. ఇది ఆల్రెడీ మీకు X100 సిరీస్లో చూపించాను. ఈ కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినా కానీ చాలా బాగుంది కెమెరా. మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫోన్ నుంచి. చాలా మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు, చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ విషయంలో మాత్రం మేము డిసప్పాయింట్ చేయదు.
కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే పోర్ట్రేట్స్ మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి జైస్ మల్టీఫోకల్ పోర్ట్రేట్స్ అయితే ఉంటుంది. దీనిలో మీకు 24mm ఫోకల్ లెంత్ ఫోటో తీయొచ్చు, 35mm, 50mm, 85mm, 100mm. సో మీకు ఈ ఫోకల్ లెన్స్లో ఫొటోస్ అయితే తీయొచ్చు. సో ఇక్కడ మీకు పోర్ట్రేట్ షాట్స్ తీస్తే పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు చాలా బాగా వస్తాయి. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి, కింద ఫోకల్ లెన్స్ కూడా కనిపిస్తున్నాయి ఏ ఫోకల్ లెన్స్లో తీసానో. పోర్ట్రేట్ షాట్స్ ఒకసారి చెక్ చేయండి. జైసీ కొన్ని ఉంటాయి కదా మనకి, బయోటార్, పోలార్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. మెయిన్ కెమెరా అంత రేంజ్లో ఎక్స్పోర్ట్ చేయగలను కానీ ఇదిగో మీకు బాగానే మీరు వైడ్ యాంగిల్లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. దీంతో పాటు టెలి మ్యాక్రో కూడా ఉంటాయి. టెలి మ్యాక్రో అంటే మీరు దగ్గరికి వెళ్ళి తీయాల్సిన అవసరం మ్యాక్రో షాట్స్, మీరు దూరం నుంచి కూడా ఈ టెలిఫోటో లెన్స్ లాగా యూస్ చేయొచ్చు. మీరు మ్యాక్రో షాట్స్ తీయొచ్చు, 2x, 3x, 6x వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఈ 4K సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది దీనిలో. ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఏమైనా వ్లాగ్స్ రికార్డ్ చేసే వాళ్ళైతే మాత్రం ఈ 4K సినిమాటిక్ వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీకు సినిమాటిక్ ఎక్స్పోర్ట్ రేషియోలో వీడియో అయితే వస్తుంది. వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కంప్లీట్ స్టెబిలేషన్ కావాలంటే మాత్రం 1080p 60 FPS కంప్లీట్ స్టెబిలేషన్ OS+ES అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 1080p వరకే ఉంది. కానీ దీనిలో ప్లస్ పాయింట్ ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరాకి యూస్ చేయొచ్చు, అదొక ప్లస్ పాయింట్ మీకు. అండ్ ఫోల్డబుల్ ఫోన్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇలా ట్రైపాడ్ మోడ్లో పెట్టి మీరు యూస్ చేయొచ్చు. టైమ్ లాప్స్ వీడియోస్ రికార్డ్ చేయడానికి, లాంగ్ ఎక్స్పోజర్ వీడియోస్ రికార్డ్ చేయడానికి, ఆస్ట్రో ఫోటోగ్రఫీ ఇట్లాంటి చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. అన్నీ ఉంటాయి మీకు కెమెరా సంబంధించి. ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. కెమెరా ఫీచర్స్ అన్నీ ఉంటాయి. పోర్ట్రేట్ షాట్స్ ముఖ్యంగా చాలా బాగా వస్తాయి జైస్ పార్ట్నర్షిప్లో. ఇక్కడ బ్యాటరీ విషయానికి వస్తే 5700 mAh బ్యాటరీ, ఇది హైయెస్ట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఫోల్డబుల్ ఫోన్స్లో. బిగ్గెస్ట్ బ్యాటరీ 5700 mAh అండ్ 100W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 35-40 మినిట్స్లో మీరు ఫుల్ ఛార్జ్ అయితే ఫోన్ చేసేయచ్చు. అండ్ ఒక ఫుల్ వర్కింగ్ ఈజీగా యూజ్ చేయొచ్చు ఈ ఫోన్ని. కాకపోతే కొన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీని డ్రైన్ చేస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు బ్యాటరీలోకి వెళ్ళండి. నాకు ఫేస్బుక్ ఒక 1 అవర్ పక్క పెట్టేస్తే 1 అవర్లో 30% బ్యాటరీ దాకా తీసేసుకుంది, డ్రైన్ చేసింది. మీరు వీటిని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. మీ సెట్టింగ్స్లో బ్యాటరీలోకి వెళ్తే యాప్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఏ యాప్ మీకు ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుందో వాటిని మీరు అక్కడ రిస్ట్రిక్ట్ చేసేయచ్చు. రిస్ట్రిక్ట్ చేస్తే మీకు ఇంప్రూవ్ అయ్యింది బ్యాటరీ ఇంకా. సో ఓవరాల్ బ్యాటరీ కూడా దీనికి ప్లస్ పాయింట్, ఎందుకంటే అంత బిగ్గెస్ట్ బ్యాటరీ ఉంది కాబట్టి ఫోల్డబుల్ ఫోన్లో ఎక్కువసేపు బ్యాటరీ అయితే దీనిలో మీకు వస్తుంది. అండ్ దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు ఫాస్ట్ ఉంటుంది. 50W వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఫ్లాగ్షిప్ ఫోన్కి ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇది మీకు మెటల్ ఫ్రేమ్ కాబట్టి మీరు ఎక్కువ యూస్ చేసినప్పుడు కెమెరా కానీ హెవీ గేమింగ్ ఆడుతున్నప్పుడు కొద్దిగా మీకు ఈ సైడ్స్ అయితే మీకు కొద్దిగా వామ్ అవుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఇంకా ఫైనల్గా సాఫ్ట్వేర్ అండ్ ఈ ఫోన్లో ఉన్న ఫీచర్స్ ఉంటాయి కదా, ఫోల్డబుల్ ఫోన్లు ఏమేమి చేయొచ్చు ఈ ఫోల్డబుల్ ఫోన్ అని మనం చూద్దాం. ఫస్ట్ దీనిలో మనకి సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. FunTouchOS 14 మీద రన్ అవుతుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 3 సంవత్సరాలు Android అప్డేట్స్ వస్తాయి, 4 సంవత్సరాలు మీకు Android సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది కస్టమైజ్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి మీకు. లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, అండ్ కాల్ రికార్డ్ చేసే అవసరం వాళ్ళకి వినిపించదు. ఇవన్నీ ఫీచర్స్ అయితే మీకు ఉంటాయి. కాకపోతే దీనిలో గూగుల్ జెమినై ఏ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. మీరు ఏదన్నా ఒక లాంగ్వేజ్లో ఏదన్నా ఆర్టికల్ చదువుతున్నారు, మీకు అది వేరే లాంగ్వేజ్లో ఉంది, మీరు కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మీరు లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేశారనుకోండి, ఇక్కడ AI స్క్రీన్ ట్రాన్స్లేషన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేస్తే ఆ లాంగ్వేజ్ నుంచి వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మీరు చదువుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా వాయిస్ నోట్ తీసుకున్నారు, వాయిస్ నోట్ మీరు సమ్మరీ కావాలనుకుంటే సమ్మరీ అయితే ఇస్తుంది. అండ్ దాంతోపాటు మీరు ఏదైనా నార్మల్ నోట్స్ తీసుకున్నారు, దాని సమ్మరీ కావాలన్నా కానీ సమ్మరీ అయితే ఇస్తుంది. ఇట్లా కొన్ని జెమినై AI ఫీచర్స్ కూడా దీనిలో అయితే ఉన్నాయి. ఇంకా ఫోల్డబుల్ ఫోన్లో ఫీచర్స్, ఫోల్డబుల్ ఫోన్ అనగా మనకు గుర్తొచ్చేది మల్టీటాస్కింగ్ అంటే ఒకేసారి మనం 3 యాప్స్ అయితే యూజ్ చేయొచ్చు. దీనిలో 2 యాప్స్ మీరు యూజ్ చేయొచ్చు. యాప్స్ మీరు మల్టీ స్ప్లిట్ స్క్రీన్లో యూజ్ చేయాలంటే మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేశారనుకోండి, మీరు జస్ట్ ఫోన్ ఇట్లా కొంచెం ఫోల్డ్ చేస్తే చాలు. ఫోల్డ్ చేస్తే మీకు ఇది ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక యాప్ మీరు ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మల్టీ స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకొక యాప్ మీకు యూజ్ చేయాలనుకుంటే 3 యాప్ మీకు ఓవర్లే వస్తుంది, దీనిపైన వస్తుంది. ఇట్లా మీరు 3 యాప్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళడానికి మీరు జస్ట్ ఫోన్ని ఇలా అన్నా చాలు, యాప్ ఓపెన్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ అయ్యిద్ది. లేదు మీరు కింద నుంచి 3 ఫింగర్స్తో యాప్ యూజ్ చేసినప్పుడు ఇట్లా అన్నా కానీ స్ప్లిట్ స్క్రీన్ యాక్టివేట్ అవుతుంది. అండ్ లేకపోతే యాప్ యూజ్ చేసినప్పుడు కింద నుంచి 1 ఫింగర్తో టాప్కి తీసుకొచ్చినా కానీ లెఫ్ట్ సైడ్ మీకు స్ప్లిట్ స్క్రీన్ లాగా కనిపిస్తుంది. దానిలో వేసేసారనుకోండి స్ప్లిట్ స్క్రీన్లోకి వస్తుంది. బెస్ట్ వే అంటే నాకు ఇది బాగా నచ్చింది. ఏదైనా యాప్ యూజ్ చేసినప్పుడు జస్ట్ ఇట్లా మనం దీన్ని జస్ట్ ఇలా ఒకసారి అంటే చాలు, ఇలా వెళ్ళిపోతుంది స్ప్లిట్ స్క్రీన్లోకి. ఇది చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి 2 యాప్స్ మీరు యూజ్ చేస్తుంటారు కదా, ఇప్పుడు 2 యాప్స్లో మనము దీన్ని స్క్రీన్ షాట్ తీయాలి. ఈ యాప్ స్క్రీన్ షాట్ తీయాలంటే 3 ఫింగర్స్ని ఇట్లా అన్నారనుకోండి, ఇక్కడ స్క్రీన్ షాట్ వస్తుంది.
3 ఫింగర్స్ ఇట్లా అంటే అటు సైడ్ స్క్రీన్ షాట్ వస్తుంది. సో మొత్తం ఫుల్ స్క్రీన్ కావాలంటే 3 ఫింగర్స్‌తో ఇట్లా అన్నారనుకోండి ఫుల్ స్క్రీన్ షాట్ అయితే వస్తది. ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ దీనిలో కొత్తగా ఉంది. ఈ లాక్ స్క్రీన్ అండ్ వాల్‌పేపర్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళారనుకోండి ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేలోకి వెళ్తే ఇక్కడ మీకు డెస్క్ క్యాలెండర్ ఏఓడి అని చెప్పేసి ఉంది. దీని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి సో ఇది మీరు సెలెక్ట్ చేసుకో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసేస్తే ఇలా క్యాలెండర్ లాగా వస్తుంది ఇట్లా. అండ్ కొన్ని ఎయిర్ గెస్చర్స్ కూడా ఉంటాయి. పామ్ చూపించి స్క్రీన్ షాట్ తీయడం, స్క్రోల్ చేయడం ఈ కొద్దిగా కష్టమైన పనులు అనమాట. కానీ ఎయిర్ గెస్చర్స్ కూడా దీనిలో అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి సెక్యూరిటీ చిప్ కూడా దీనిలో యూజ్ చేస్తారు హార్డ్వేర్ లెవెల్లో. ఇది మీకు ఫింగర్ ప్రింట్స్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా వాటిని సేఫ్గా అయితే ఉంచుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం ఈ ఫోన్ మీకు ప్రజెంట్ ఇప్పుడున్న ఫోల్డబుల్ ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం మార్కెట్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి. ఇవి లేవు అవి లేవు, ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి ఏమి లేవు, అన్నీ తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు తీసుకురావడం ఒకటే. ఇంతకుముందు 2 జనరేషన్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి, కానీ వీళ్ళు ఇండియాకి అయితే తీసుకురాలేదు. ఇండియాకి వీళ్ళు తీసుకురావడం ఒకటి మంచి పర్ఫెక్ట్ ఫోన్ తీసుకొచ్చారు. కాకపోతే ప్రైస్ నాకు తెలిసి ఎంత పెడతారో చూడాలి. ప్రైస్ నాకు తెలిసి 1,50,000 పైనే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్పెసిఫికేషన్స్తో నాకు తెలిసి వివో బ్రాండింగ్ కాబట్టి వీళ్ళైతే నాది 1,20,000 ఆ రేంజ్లో అయితే ఉండదు, కానీ 1,50,000 దాకా వెళ్ళొచ్చు. 40, 50, 60 ఆ మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నాను. కాకపోతే ఆఫర్స్ చెప్తున్నా 10% మీకు ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ 6 months స్క్రీన్ రీప్లేస్మెంట్. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. 24 monthsకి మీకు ఈఎంఐ 6,666 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మంత్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.